కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ ముస్తాక్ అలీకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థితో కలిసి ఆయన మాట్లాడారు. తమ పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదంతోనే మహమ్మద్ ముస్తాక్ అలీకి మద్దతిస్తున్నామని తెలిపారు. 4 జిల్లాలలో తమ పార్టీ తరపున ప్రచారం చేస్తామన్నారు. యువకుడు అవినీతి రహితుడిగా పేరున్న మహమ్మద్ ముస్తాక్ అలీకి గ్రాడ్యుయేట్లు ఓటు వేసి గెలిపించాలని దిడ్డి సుధాకర్ కోరారు. 100 కోట్లు ఆస్తులున్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారని, వారి ఓట్లను కొనేందుకు ఎంతవరకైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు డబ్బులకు ఓట్లు అమ్ముకోకుండా మీలో ఒకరైన మహమ్మద్ ముస్తాక్ అలీని గెలిపించాలని కోరారు. గ్రాడ్యుయేట్ల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే వారికి అందుబాటులో ఉంటూ గ్రాడ్యుయేట్ల గళాన్ని మండలిలో వినిపిస్తానని మహమ్మద్ ముస్తాక్ అలీ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిచ్చే అభ్యర్థి కోసం మీ ముందు రావడం జరిగింది. విజయ్ మీకు ఇంట్రడక్షన్ చేశారు. ముస్తాక్ అలీ నిజంగా అద్భుతమైన క్యాండిడేట్. అంటే నాకు దాదాపు అందరూ మాట్లాడారు, అడిగారు నాకు మాకు ఎవరికైనా మద్దతు ఇవ్వండి అని. యాక్చువల్గా మా దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని పెడదామని అనుకున్నాము. సర్దార్ రణధీర్ సింగ్ రాణా అని యువజన నాయకుడు, ఆమ్ ఆద్మీ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్న ఆయన క్యాండిడేట్ రిజెక్ట్ అయింది. ఆయన అప్లికేషన్ మాకు రిజెక్ట్ అయింది. తర్వాత ఎవరైనా మంచి క్యాండిడేట్కి మద్దతు ఇవ్వాలి అని చెప్పి కలవడం జరిగింది. మరి బయోడేటా ఆయన చదివిన తర్వాత బెటర్గా చాలా బాగుంటుంది అనిపించింది. ఢిల్లీకి పంపడం జరిగింది. ఎందుకంటే ఇది అక్కడి నుంచి మాకు ఆమోద ముద్ర రావాలి, ఎవరికి చేయాలన్నా ఎన్నికల్లో పాల్గొనాలన్నా. వారిని అడగడం జరిగింది. అడిగిన తర్వాత క్యాండిడేట్ గురించి వివరాలు, మీరు చేసిన వర్క్, భవిష్యత్తులో ఏం చేయబోతారు, ఎలా చేస్తారు అన్న దాని మీద అంతా చర్చించిన తర్వాతనే ఆమ్ ఆద్మీ పార్టీగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరికి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉన్న వీరికి మద్దతు ఇవ్వాలని, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారాలు చేయాలని, గెలిపించడానికి శాయశక్తులకు కృషి చేయాలని. మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారు, కానీ వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని వాళ్ళకి కమిట్మెంట్ ఉంటాయి. దాంతో సెకండ్ ఓటు తప్పనిసరిగా ఇక్కడ పడాలి, విజయం రావాలి. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి మీ అందరికీ తెలుసు, మొన్ననే ఢిల్లీ ఎన్నికలు జరిగాయి. నేను ఓడిపోయామని మేము అనుకుంటాం. మీ అందరికీ తెలుసు, కథనాలన్నీ బయటకు వస్తున్నాయి. కొన్ని లక్షల ఓట్లు తారుమారు చేసిన, ఎందుకంటే మీకు గుర్తున్నారు, ఇక్కడ తెలంగాణలో కూడా 2018లో రజత్ కుమార్ గారు 25 లక్షల ఓట్లు ఆయన డ్రాప్ చేశారని చెప్పి గొడవలు చేశాము. మీరు అందరూ ఉన్నారు, పత్రికా విలేకరులందరూ సహాయం చేశారు. చెప్పిన ఆయన వినలేదు. 25 లక్షల ఓట్లు మొత్తం దాంట్లోంచి డిలీట్ చేశారు అని చెప్పినా కానీ వినలేదు. ఎలక్షన్ జరిగిపోయాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది. రజత్ కుమార్ గారు సింపుల్గా ఒక సారీ చెప్పి వదిలేశాడు. 25 లక్షల ఓట్లు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ది ఢిల్లీ, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ది మహారాష్ట్ర. 4 లక్షల కొత్త ఓట్లు యాడ్ చేశారు, దాదాపు 3 లక్షల ఓట్లు డిలీట్ చేశారు. కేజ్రీవాల్ కూడా ఉన్న స్థానంలో దాదాపు 29,000 ఓట్లు డిలీట్ చేశారు. ఇంకో చోట 10,000 ఓట్లు. ఓటర్లందరూ కూడా అక్కడికి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి తెలియదు చాలామంది. అయినా ఓన్లీ 2% ఓటుతోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం జరిగింది. అది కూడా కాంగ్రెస్ చేయడం వల్ల. అక్కడ నిజంగా గెలవడమే మేము జరిగింది. ఎందుకంటే ప్రపోర్షనల్ రేషియో ప్రకారం చూస్తే కనుక ఓట్ల శాతం కూడా మాకేమి తగ్గలేదు. ఓట్లన్నీ బాగానే వచ్చాయి. బీజేపీకి మాకు తేడా దాదాపు 40-50 వేల ఓట్లు తేడా, 50,000 తప్ప ఎక్కువ లేదు. ఎనీహో ఓటమి మేమేమి కాదంటం లేదు. కానీ ప్రజలందరూ కూడా మద్దతు చేశారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇప్పుడు వీరు రావడానికి కారణం కూడా అదే నేను అనుకుంటాను. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కొంతమంది అది ఓడిపోయిన పార్టీ కదా, అవినీతికులు కూరుకున్న పార్టీ కదా, కేజ్రీవాల్ గారు ఇట్లా కదా, శీష్ మహల్ కదా, 200 కోట్లు కదా అని. కానీ మీరు ఎందుకు వచ్చారు? పార్టీకి వచ్చారు, వాళ్ళకి దిగుతారు. అంటే రియాలిటీలో అన్ని ఆరోపణలే అని చెప్పి అందరికీ తెలుసు. అన్ని ఆరోపణలే. ప్రతి 6 ఏళ్ళకి ఏదో ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతుంది. వస్తున్నారు, అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. తర్వాత మళ్ళీ ఒక 6 ఏళ్ల దాకా కనిపించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ మాది మేము చూసుకున్నట్లయితే
ప్రైవేట్ ఎంప్లాయీస్కే కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీ బెనిఫిట్స్కే కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ ఇన్సూరెన్సెస్కే కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్స్కే కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ అప్గ్రేడేషన్స్కే కానివ్వండి, కరికులం మోడర్నైజేషన్స్ గురించే కానివ్వండి, ప్రతి చోట మేము కొట్లాడడం జరుగుతుంది. ప్రతి స్కూల్ విజిట్ అయ్యాము, ప్రతి లైబ్రరీస్ విజిట్ అయ్యాము. ఆదిలాబాద్లో చూసుకుంటే లైబ్రరీ లేని పరిస్థితి. మళ్ళీ ఇంకొక దగ్గర చూసుకుంటే కనీసం ఆదివాసీ బిడ్డల దగ్గరికి పోతే అక్కడ మెడికల్ కనీసం ఆపర్చునిటీస్ లేని పరిస్థితి. ప్రతి దగ్గర ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఇవాళ నేను మీ మీడియా మిత్రుల వల్ల మొత్తం తెలంగాణ స్టేట్కి నేను ఇవాళ ఒకటే చెప్పగలుగుతున్నా. ఇవాళ ఇక్కడ జరిగే హైదరాబాద్లో జరిగే ప్రెస్ మీట్ నన్ను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్న నన్ను ఒక సెంట్రల్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆమోదం చేసింది, వాళ్ళ సపోర్ట్ ఇచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది హార్డ్ వర్క్ విచ్ వీఆర్ డూయింగ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ అండ్ ద పీపుల్ అని నేను వాళ్ళకి తెలియజేస్తున్నా. మీరందరూ ఆలోచన చేయాలా, మీకోసం పనిచేసేవాడు కావాలా, మీ మధ్యలో నిలబడేవాడు కావాలా, మీలో ఒకడిగా నిలబడి మీ ముందుకు వెళ్ళేవాడు కావాలా, లేదా మీకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో కనీసం ఫోన్లు ఎత్తలేని పరిస్థితిలో ఉన్నవాడు కావాలా. మీకు కావాల్సింది మీ బెనిఫిట్స్, గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ బెనిఫిట్స్. కనీసం మీరు గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ ఫండ్ చూసుకున్నట్లయితే లాస్ట్ మీరు తెలంగాణ ఫండ్స్ చూసుకున్నా, తెలంగాణ బడ్జెట్ చూసుకున్నా గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ బడ్జెట్ అనేది అతి తక్కువ ఉంది. మీరు అందరు నన్ను దీవించండి, మీరు నన్ను అందరు ఆశీర్వదించండి. ముందుకెళ్ళి ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీ కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక ఇవాళ ఎలక్షన్ చూసుకుంటే ఒక సైడ్ బీసీ బిడ్డ అని, ఒక సైడ్ రెడ్డి బిడ్డ అని, ఒక సైడ్ ఇంకోటని కొట్లాడుకుంటున్నారు. మీరు ఆలోచన చేయాలా, మనం అందరం గ్రాడ్యుయేట్స్. ఎప్పుడు కానీ మనం ఎప్పుడు ఒక హిందూ అని ముస్లిం అని ఎప్పుడు మనం విభేదాలు ఉండవు. నేను ఇవాళ మీ అందరితో పత్రికా మిత్రులతో ఇదే సందేశం ఇస్తున్నా. మనం అందరికీ అందుకే ఈ ఎలక్షన్లో పెన్ ఇవ్వడం జరిగింది. పెన్ డు నాట్ హ్యావ్ ఎ రిలీజన్, అ టీచర్ డు నాట్ హ్యావ్ ఎ రిలీజన్ అనే నిదానంతో మీరందరు మేధావులు, మీరందరూ కలుసుకుంటే మాత్రం మనం అందరం కలిసి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ స్థానానికి మనం గెలవబోతున్నామని కూడా నేను మీకు ఇవాళ తెలియజేస్తున్నా. చాలా వరకు సందేహాలు ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని, ఒకవైపు చూసుకుంటే బీజేపీ పార్టీ అని. కానీ నేను గ్రాడ్యుయేట్స్ ఉన్న మేధావులకు ఒకటే చెప్తున్నా, you have already given a chance in the MP elections to someone, you have already given a chance for MLA elections to someone. This election is our election, the graduates election.